తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి బొగ్గు గనుల కేటాయింపు వివాదం కొత్త మలుపు తిరిగింది. ఒడిశాలోని నైని బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న సంగతి ఇప్పుడు తీవ్రమైన రాజకీయ చర్చలకు కారణమైంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక ప్రముఖ మీడియా అధిపతికి చెందిన సంస్థకు టెండర్ దక్కేలా నిబంధనలను సర్దారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. సైట్ విజిట్ నిబంధనలో అవినీతికి వీలుగా మారిందని, అర్హత ఉన్న ఇతర సంస్థలను బయటకు తరలించారని విపక్షాలు విమర్శించాయి. విపత్కర పరిస్థితిని గమనించిన భట్టి విక్రమార్క వెంటనే టెండర్లను రద్దు చేసి అన్ని ఆరోపణలను పరిశీలించడానికి ప్రభుత్వం సిద్ధమని ప్రకటించారు. 2014 నుంచి సింగరేణిలో జరిగిన బొగ్గు గనుల కేటాయింపులన్నింటిపై సమగ్ర విచారణ జరపడానికి భట్టి సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి వచ్చిన లేఖకు ప్రతిస్పందనగా గత 10 ఏళ్లలో జరిగిన అన్ని కేటాయింపులపై ప్రభుత్వం తక్షణమే విచారణకు సిద్ధమని వెల్లడించారు. ఈ వివాదంలో సృజన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంబంధం ఉన్నట్లు బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను భట్టి ఖండించారు. సృజన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాళ్ల ఉపేందర్ రెడ్డి అల్లుడని, ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని, సొంత పార్టీ నాయకుడిపై బీఆర్ఎస్ వాదనలు విస్మయం కలిగిస్తాయని భట్టి పేర్కొన్నారు. సైట్ విజిట్ నిబంధన కొత్తది కాదు, ఇది గత ప్రభుత్వాలకు అమల్లో ఉందని భట్టి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. 2014 నుండి ఇప్పటి వరకు జరిగిన కేటాయింపులపై విచారణ జరగనుండగా గత ప్రభుత్వాల్లోని లోపాలు బయటకు రావచ్చు. మొత్తానికి సింగరేణి బొగ్గు గనుల వివాదం తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించబోతోంది.